వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నాయకులు ఇకనైనా భ్రమల నుండి బయటపడాలి. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యలు. ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకి డీఎస్పీ సుధాకర్ రెడ్డి హెచ్చరిక. సూర్యలంక సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు. బాపట్ల పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకి న్యాయం చేయాలి. అధికారులను ఆదేశించిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ పాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఇకనైనా భ్రమల నుండి బయటపడాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. నెహ్రూ రోడ్లోని ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ప్రొద్దుటూరుకి చేరుకోనున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చి లోకేష్ బాబుకి స్వాగతం పలకాలని ఆయన కోరారు. లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరుకి చేరుకోనున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ జమ్మలమడుగు రోడ్డు నుండి రాజీవ్ కూడలి వరకు వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకోవడానికి కాస్త స్థలం కూడా లేకుండా చేయటం ఏమిటని వరదరాజుల రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా అడ్డంకులు కలిగించలేదన్నారు. పైగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని తెలిపారు. 4 గంటలకు మొదలయ్యే ప్రోగ్రాం పొద్దుటూరు పట్టణంలో ఇచ్చిన ప్రోగ్రాం మేరకు ఆయన వెంటబడి మేము కూడా తిరిగి ఎండింగ్ వరకు ఆయనతో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి పొద్దుటూరు ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి దీనికి భగ్నం కలిగించాలనే వాళ్ళు కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ యాక్టివిటీస్ మొదలు పెట్టినారు. అంటే రూట్ మారినారు కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా ఫ్లెక్సీలు కడతారో ఏమో తెలియదు. ఈ జమ్మలమడుగు రోడ్డు అమ్మడైతే పూర్తిగా ఫ్లెక్సీలు కట్టి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వారికి ఫ్లెక్సీలు కట్టే అవకాశమే లేకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడనే పెట్టేసినారు. ఒక దుర్బుద్ధితో నారా లోకేష్ గారి ప్రోగ్రామును ప్రొద్దుటూరులో సక్సెస్ కాకుండా చేయాలని ఒక దురుద్దేశంతో పనిన కుట్రది. అంతకంటే ఏం కాదు. ఇది ఎవరైనా చేయగలుగుతారు. నువ్వు ఏదో ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీరందరూ కలిసి ఇది భగ్నం చేయాలనుకునేటనము మీ వెరితనము, మీ అమాయకత్వం. ఎక్కడైనా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆంధ్రప్రదేశ్లో చేసిన పాదయాత్ర అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా పూర్తి ఆయనకు రక్షణ కల్పిస్తూ అన్ని రకాల ఆయనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పొద్దుటూరులో మన ఎమ్మెల్యే గారే కాకుండా ప్రతి చోట్ల ఒంగోలు, నెల్లూరు ప్రతి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకో ఆలోచించలేకున్నారు. కానీ నిర్ణయించేది ఫైనల్గా ప్రజలు. అల్టిమేట్గా ప్రజలు ఏం తీర్పు చెప్తారనే దానికోసము ప్రజల అభిప్రాయాన్ని మీ వైపు మార్చుకునే దానికోసం మీరు ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఈ మాదిరిగా ఫ్లెక్సీలు అడ్డం కట్టడము, ఏదో ధర్నాకు పోతుంటే ఇంట్లో అరెస్ట్ చేయడము, ఊరేగింపుకు పోతుంటే అరెస్ట్ చేయడము. లోకేష్ గారు మొట్టమొదట కుప్పం నుంచి మొదలుపెట్టిన సందర్భంలో చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ ఉండంగా కొంత మార్పు వచ్చింది తప్పక వాళ్ళు కూడా కోర్టుకు పోయి ఇట్లాంటి ఎన్నిటికు మీటింగులు పెట్టుకోవచ్చునని దాని మీద కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఈ మాదిరిగా కొంత ఈ మధ్య కాలంలో ఉంది. కానీ వాళ్ళు ప్రొద్దుటూరు పట్టణంలో మాత్రం ఏదో ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు, అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కనపడేటట్టుగా వారు భ్రమపడుతున్నారు. ఆ భ్రమలన్నీ అతి త్వరలో తొలగిపోయే పరిస్థితి పొద్దుటూరులో ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మరి ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలో రౌడీ షీటర్లకి డీఎస్పీ సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కుప్పం ప్రాంతంలో సుమారు 60 మంది రౌడీ షీటర్లు ఉన్నారన్నారు. ఎవరైనా అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
రౌడీ షీటర్ల ఆటలు సాగనివ్వమని ఇటీవల కుప్పంలో ఘర్షణలో మొత్తం 23 మందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ మీడియాకి వెల్లడించారు. మీకందరికీ తెలుసు, కొద్ది రోజుల కిందట మన కుప్పం గంగ జాతరలో చిన్న ఇష్యూను అడ్డం పెట్టుకొని కొన్ని వర్గాలు ప్రతి దాడులు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఎవరెవరు దీంట్లో రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారు, పొటెన్షియల్ రౌడీస్ ఎవరు ఉన్నారు, ఏం కదా, దీంట్లో మన దగ్గర రౌడీ షీటర్సే కాకుండా రౌడీ షీట్ లేని వాళ్ళు ఎవరెవరు ప్రతి దాడులకు పాల్పడుతున్నారనే సమాచారం మీద మనము కొంతమందిని ఈ రౌడీ షీటర్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి ఈరోజు పిలిపించడం జరిగింది. ఇలాగే కుప్పం టౌన్లోనే కాకుండా రామకుప్పము, గుడిపల్లి, శాంతిపురం మండలాల నుంచి కూడా ఎవరెవరు షీటర్స్ ఉన్నారు, ఈ షీట్స్ ఎలా ఉన్నాయి అంటే షీట్స్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వీళ్ళు రౌడీజం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ రౌడీజం చేస్తారనే దాని మీద మనం సమాచారం తెప్పించుకొని వీళ్ళందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో వీళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే 1 yearలో ఎలక్షన్ ఉంది, కుప్పంలో ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలనే ఉద్దేశంతోనే ఈ రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రౌడీజం చేస్తే ఖచ్చితంగా తాట తీస్తామనే టైప్లో మనం కొద్దిగా వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా ఎక్కడైనా కానీ చిన్న ఇష్యూను పెద్ద చేసుకోవడము, దాంట్లో ప్రతి దాడులు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని కుప్పం మనం ప్రశాంతంగా ఎలక్షన్లు జరిపేదానికి మొదటి మెట్టుగా భావిస్తూ ఈరోజు వీళ్ళందరినీ కూడా సుమారుగా దగ్గర మన కుప్పము, రూరల్, అర్బన్ కలిసి కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. బాపట్ల సూర్యలంక సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన జిల్లా పోలీస్ సిబ్బందిని డీఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సముద్ర తీర ప్రాంతానికి యాత్రికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో జిల్లాలోని వాడరేవు, సూర్యలంక సముద్ర తీరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 29వ తేదీన సూర్యలంక సముద్ర తీరంలో మెరైన్ పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతుండగా కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల జట్టి మహేష్ అనే యువకుడు సముద్రంలో మునుగుతుండగా విధుల్లో ఉన్న సిబ్బంది అతడిని గమనించారు. మైక్లో ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వచ్చిన భారీ అల తాకిడికి అతడు కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ ఎం పోతురాజు, లోకల్ స్టేషన్ హోంగార్డ్ ఎన్ శ్రీనివాసరావు, గజ ఈతగాడు మోకా గోపి వెంటనే స్పందించారు. ప్రాణాలకు తెగించి కొట్టుకుపోతున్న జట్టి మహేష్ని ఒడ్డుకు చేర్చి అతడి ప్రాణాలని కాపాడారు. అలాగే 28వ తేదీన గుంటూరుకి చెందిన కాళీ ప్రసాద్ చంద్రపాల్, తెలంగాణకు చెందిన పోతు శ్రీరామ్ సూర్యలంక సముద్ర తీరంలో మునిగిపోతుండగా సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. బాధిత కుటుంబాలకి సకాలంలో పరిహారం అందించాలని కలెక్టర్ తెలిపారు. చట్టపరంగా పరిహారం చెల్లింపుల్లో జాప్యం ఉండొద్దని అధికారులకు ఆయన పలుమార్లు సూచించారు. బాపట్ల జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద 100 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల విచారణ వెంటనే చేపట్టాలన్నారు. సాక్షులు, సాక్ష్యాధారాల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బాధితులకి న్యాయం జరగడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు కల్పించిన హక్కులని పరిరక్షించాలని కలెక్టర్ రంజిత్ పాషా సూచించారు. కేసుల్లో పురోగతి సాధించడానికి డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు ప్రతి నెల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా అధికారులని ఆదేశించారు. ఒక కేసు అనేది ఒక విధంగా ఉంటుంది. సో ఇదన్నీ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది మరి లాస్ట్ టైం చెప్పాను. సో మొత్తం కేసెస్ లిస్ట్ పైకి తీయండి. లాస్ట్ మీటింగ్లో నేను చెప్పాను. ఐ థింక్ మీటింగ్ విత్ పోలీస్ అండ్ యూ. సో ఐ రిక్వెస్ట్
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు చూస్తున్నారు? ఎస్సీ సో మీరు ఏం చేస్తారు? లాస్ట్ టైం చెప్పాను మీరు అది మేబీ కృష్ణ. సో మీరు ఏం చేస్తారంటే ఆల్ ద కేసెస్ గుంటూరు కోర్టు నుంచి రావాలి. ఈ మధ్య ఒక నెల 2 నెలల క్రితం వేసాం సార్ ఛార్జ్షీట్. గుంటూరు కోర్టు నుంచి రావాలి సార్. అలాగే అంటే 13 వాళ్ళు ఇయర్ వైజ్ రివ్యూ చేస్తూ వస్తున్నారు. 13 వరకు క్లియర్ అయింది సార్. ఈ 13 కేసులో ఇప్పుడే స్టే వెకేట్ అయింది. దాంట్లో ఛార్జ్షీట్ వేసారు. దాంట్లో వేసాం సార్. ఓకే, లాస్ట్ మంత్ ఏప్రిల్ 19 వెకేట్ మేడ్ అప్ టు 2019 నో కేసెస్ పెండింగ్. అంటే చెప్పినట్టుగా తహసీల్దార్ పెండింగ్ కూడా హైకోర్టు స్టే ఉందా మనం చేయడం ఫాలో అప్ చేయడం తప్ప ఆ వెకేషన్ పిటిషన్ విజిబుల్ అయిపోతుంది. యూఏలో పెండింగ్ ఉండదు. దాని వాట్ అబౌట్ 2 అదర్ కేసెస్? దాంట్లో స్టే ఇంకా ఉంది. ఒక దాంట్లో స్టే వెళ్ళేది చార్జెస్ వెళ్ళేది అంతే సార్. ఓకే. దెన్ 2000 కూడా ఇప్పుడు స్టే ఆర్డర్స్ సార్. వెకేషన్ మీరు వెకేషన్ పిటిషన్ ఏం లేదా? వేయలేదు ఎందుకు అప్పటి నుంచి ఏం చేస్తున్నాం? పాత యూఏసీ ఉంటారు. స్టే వెకేషన్ పిటిషన్ ఖచ్చితంగా ఉంటుంది. చూడండి ఎన్నో ఉన్నది ఫాలో అప్ చేసుకోవాలి. కేసెస్ చీరాల ఎస్డిపిఓ చూస్తున్నారా? ఇది కూడా సేమ్. మీరు మీటింగ్ వచ్చేటప్పుడు చూసుకున్నాను. అక్కడే కాంప్రమైజేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి సార్. దానికి ఏమంటే లోకల్ సపోర్ట్ తక్కువగా ఉంది. వాళ్ళు ఏమంటే ఏదో చేసి పక్క పెట్టేసి చేస్తున్నారు. కానీ అది అంటే వాళ్ళు బయటికి రావడానికి కావాల్సిన ప్రోత్సాహం అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది గ్రామస్థాయి కమిటీలు కూడా వేసి కొంతమందిని ఈ యూత్ని ఇన్వాల్వ్ చేసి ఇటువంటి జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మనం వాళ్ళని కూడా ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది ఇచ్చి ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా వాళ్ళు కూడా తయారు చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ ఇచ్చి ఈ చట్టం గురించి దీన్ని ఏ విధంగా అమలు చేస్తుంది, దీనివల్ల లాభాల గురించి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ కమిటీస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చూస్తే కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ఈ ప్రెజర్స్ అంటే లోకల్ సోషల్ ప్రాసెస్ అనేది చాలా జరుగుతుంది. అక్కడక్కడ కాంప్రమైజ్ చేసుకుంటారు కనుక వాళ్ళు సరైన న్యాయం జరగట్లేదు కనుక అటువంటి ఒక టీం లాంటిది మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశిస్తున్నాను. దాంతోపాటు ఆక్వా రైతులు నాణ్యత దిశగా పయనించాలని ఏలూరు జిల్లా కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆయన సిఎన్ఆర్ గార్డెన్లో ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆక్వా రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ ముందుగా కోళ్ల వ్యర్థాలతో సాగు చేస్తున్న కొంతమంది ఆక్వా రైతులని హెచ్చరించారు. వ్యర్థాలతో సాగు చేసే రైతులు నాణ్యత దిశగా నడవాలని సూచించారు. ఈ విధమైన సాగు రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఈ ఆక్వా రంగ సమస్యల మీద ముందుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగనన్నతో చర్చించామని తెలిపారు. దీనికి గాను ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ నంబర్ మీ ప్రాంతంలో ఎవరికి ఈ కోడి వ్యర్థాలు వేసే వెహికల్ వస్తుంటే మీకు కనపడుతుంది. మీకు కనపడితే ఆ నెంబరు ఆ వెహికల్ నంబరు కూడా చూసి ఈ ఫోన్ నెంబర్ చేయండి. దాన్ని వెంటనే కంటిన్యూషన్ చేద్దాం. వెంటనే కంటిన్యూ చేద్దాం. అవసరమైతే రైతులు కూడా మళ్ళీ ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాంతం పోలీస్ స్టేషన్ కూడా పిలుద్దాం. నోట్ చేసుకున్నారంటే మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. 630-154-6464 భాస్కర్ రావు. థ్యాంక్ యూ. మన రైతుల అసోసియేషన్ యొక్క కుటుంబ భాస్కర్ రావు మీ అందరూ తెలుసు. మీ తమ మార్గంలో ఉన్న ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఫోన్ చేయండి. అలాగే మన పక్కన ఉన్నటువంటి రైతులు ఈ వ్యర్థాలు పెరుగుతున్నా సరే ఫోన్ చేయండి. మన మొహం మాట్లాడడానికి నేను చెప్పిన సమస్యలు విని వాటిని పై దృష్టి కన్నా క్షేత్రస్థాయిలో కూడా పై దృష్టిలో ఏమవుతుందంటే ఓవర్గా ఏం కాదు చెప్పిన ఇక్కడ పాటించాల్సింది క్షేత్రస్థాయిలో రైతులు కానీ ట్రేడర్స్ కానీ వీళ్ళు పాటించాల్సిన అవసరం. వీటి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు వచ్చిన రా మెటీరియల్ బట్టి వాళ్ళు వర్కౌట్ అవుతే ఒకసారి వర్కౌట్ అవ్వకపోయినా వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ ఉన్న వేళకి జాబ్స్ కల్పించి కనీసం కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ సరిపోయినా సాలని ఫీడ్ ఫ్యాక్టరీస్ రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పొద్దున్న 2-3 రోజుల నుంచి ఫీడ్ ఫ్యాక్టరీస్ వాళ్ళతో డిఓ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మాట్లాడారు.
మాకు మే వచ్చేటప్పటికి 1,1,10,000 ఉండేది. సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఫోన్కి ఎక్కువ రేటు పెరిగేది అనే విధంగా మాకు అనుభవంగా క్యాష్ అనుభవం సెప్టెంబర్ అక్టోబర్ కరెక్షన్ ఇప్పుడే జరిగింది అనే అభిప్రాయం మా రైతు సోదరులకి కొంచెం అనుభవం ఉంది. అవి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన గౌరవనీయులు కైకలూరు నియోజకవర్గ ప్రథమ పౌరులు ఆహ్వానంలో కూడా స్వతంత్రించాల్సిన బిడ్డలు ఉన్నారు. ఈ రాజకీయం తీసుకున్న వాళ్ళ ఆహ్వానంలో చేసినగా ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేయడమే జగనన్న లక్ష్యమని వైఎస్ జగన్ జనరంజక పాలన 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. పెనుగొండ ఎమ్మెల్యే వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పెనుగొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. 2000 బైకులతో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయహో జగన్ అంటూ నినాదించారు. ఎమ్మెల్యే స్వగృహం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, తోటగేరి, కోర్టు రోడ్ మీదుగా పట్టణంలో సాగింది. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నారాయణ కేక్ కట్ చేశారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయం కూడా మనమంతా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఏవైనా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు హామీలు ఇస్తాయి. నేను ఎలా మొన్న చంద్రబాబు ఇచ్చినట్లు మరి 2014లో కూడా ఆయన 600 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలే. మళ్ళా నిన్న ఎలా మొన్న సిగ్గు లేకుండా ప్రజలను మోసం చేయాలనే ఒక ఆలోచనతో మరలా కొన్ని హామీలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మనమంతా ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ప్రజలకు తెలియజేయాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక విశ్వాసం, ఒక భరోసా, ఒక నమ్మకం. ఆయనంటే ఒక సంక్షేమానికి గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రతీక. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా 98% హామీలు నెరవేర్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నా. మరి గతంలో ప్రభుత్వాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 కాదు 2 కాదు, ఏవైతే నవరత్నాల పథకాల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలతో పాటు హామీలు ఇయ్యని పథకాలు కూడా, చెప్పని పథకాలు కూడా మహిళా సాధికారత కోసం పొదుపు మహిళలకి విస్తృతంగా రుణాలు ఇవ్వాలని బాపట్ల కలెక్టర్ పి రంజిత్ పాషా అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమన్వయ కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పొదుపు మహిళల జీవితాలను మార్చడానికి అధికారులు వినూత్న ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 33,760 స్వయం సహాయక సంఘాలు మనుగడలో ఉన్నాయన్నారు. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో 9 ప్రభుత్వ శాఖలకి అనుబంధంగా 119,108 మంది మహిళలకి 1,495.97 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించామన్నారు. స్థానిక పరిస్థితులు, వనరులు ఆధారంగా స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు మహిళల పిల్లల్లో నిరుద్యోగులుంటే గుర్తించాలని కలెక్టర్ రంజిత్ పాషా తెలిపారు. వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక పరిస్థితులపై అంచనాలు వేసుకుంటూ వ్యాపార రంగంలో స్థిరపడేలా వారిని సిద్ధం చేయాలని కలెక్టర్ పి రంజిత్ పాషా అధికారులని ఆదేశించారు. సో ఇదేంటంటే మీకు రకరకాల స్కీమ్స్ ఉంటాయి. మేబీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటే మనము ఇంతమంది బెనిఫిషరీస్కి ఈసారి బ్యాంక్ లింకేజ్ చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ టార్గెట్ డిపార్ట్మెంట్ వైజ్, స్కీమ్ వైజ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎన్ని లోన్స్ ఏ బ్యాంక్ ఇవ్వాలన్నది కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఈ సంవత్సరంలో నెక్స్ట్ మళ్ళీ మనకి ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ ఎండ్ అయ్యేసరికి ఈ డిపార్ట్మెంట్లో ఈ స్కీమ్ కింద ఈ బ్యాంక్ ద్వారా ఇంతమంది ఎస్ఎస్జి ఉమెన్కి మనము గ్రూప్స్కి హెల్ప్ చేయాలి. దిస్ ఇస్ అవర్ బేసిక్ థింగ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఇది కాకుండా అడిషనల్గా ఇది వచ్చేసి మనం అనుకున్నటువంటి ప్లాన్ మధ్యలో ఇంకొక స్కీమ్ కావచ్చు. ఆ రోజు ఇన్నోవేటివ్గా మీరు ఏమైనా చేయాలనుకుంటే గ్రూప్స్తో
పీడీ గారితో మాట్లాడేది డిపార్ట్మెంట్ నుంచి మనం చేయగలిగితే ఇంకా చేయొచ్చు, అర్థమైందండి. సో బట్ అట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకున్నటువంటి 1500 crores టార్గెట్ తగ్గకుండా మనం బ్యాంక్ లింకేజ్ చేసుకోగలిగారు. ఇదేంటి అల్టిమేట్గా లోన్స్ ఇస్తున్నాము అంటే ఆ గ్రూప్ని మనము సెల్ఫ్ సస్టైనబుల్గా చేయడం, వాళ్ళు ఆ గ్రూప్ లోన్ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ రీపే చేయడం, ఆ విధంగా వాళ్ళు ఇది ఎప్పటి నుంచి దొరుకుతున్నటువంటి ఎస్ఎస్జి అనేది తెలుసు సిన్స్ సెవరల్ ఇయర్స్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఇప్పుడు ఏంటంటే ఫోకస్డ్గా ప్రతి డిపార్ట్మెంటల్ హెడ్ అలాగే ప్రతి బ్యాంకర్ మీ బ్యాంక్ నుంచి ఇది కాకుండా ఇంకేమైనా చేయగలమా, వచ్చిన టార్గెట్ కరెక్ట్గా ఉందా, మనం చేయొచ్చా లేదా, ఆ అడిషనల్ ఏదైనా ఆల్టరేషన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఏదైనా మీకు కావాలా, లేదు అడిషనల్గా ఇంకేమైనా మీరు దీంట్లో ఇంకా చేయగలిసిన ఏదైనా ఉంటే బ్యాంకర్స్ కానీ డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ కూర్చోండి. ఓకే, జస్ట్ బ్రీఫ్గా ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంటల్ హెడ్ మీరు ఏ స్కీమ్ కింద ఇది కవర్ చేస్తున్నారో చెప్పండి. అలా ఇంకా అది కాకుండా ఇంకేమైనా స్కీమ్స్. జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి నేటికి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో 2,13,000 మందికి రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించారని అన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం 4 ఏళ్ల నుండి కులమతాలకి, పార్టీలకి అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. బాపట్ల జిల్లా సాధించి బాపట్ల జిల్లా కేంద్రంగా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతిని విమర్శించే స్థాయి టీడీపీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మకి లేదని దుయ్యబట్టారు. మరోసారి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని టీడీపీ నాయకులకి మాల్యాద్రి గట్టిగా హెచ్చరించారు. భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేశారు. గత ప్రభుత్వంలో 3,77,000 మంది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులుంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,13,000 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ గురించి టీడీపీ నాయకులు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అంత బాగుంటుందని కూడా ఈ సమాపకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న గౌరవ శాసనసభ్యులు పార్టీ పిలుపు మేరకు రాజధానిలో ఏర్పాటు చేసినటువంటి 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన సందర్భంగా గౌరవంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్న ఒక ఉద్దేశంతో మంచి ర్యాలీని, బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ప్రభుత్వం యొక్క నినాదంతో చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడిన క్రమంలో ఈ యొక్క బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి అని చెప్పుకునే రొయ్యపిల్ల వ్యాపారి ఈ బాపట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమి అభివృద్ధి జరిగిందని మాట్లాడటం చాలా నీచమైన చర్య. ఎందుకంటే బాపట్లకు జిల్లా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? బాపట్లకు మెడికల్ కాలేజీ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? బాపట్లకు రహదారులను విస్తరణ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? బాపట్లకు అవుట్ రింగ్ రోడ్డు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? అది కోన రఘుపతి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు కాదా? ముందు అది గుర్తించుకో. ఈ యొక్క వ్యాపార సామ్రాజ్యంలో ఎంతమంది అభాగ్యులు ఆరోగ్యరీత్యా దెబ్బతిని చనిపోతున్నారో వారికి సహాయం చేయని స్థితిలో ఉన్న నీవు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నీకు బాపట్ల జిల్లా ముత్తాయిపాలెం గ్రామ పంచాయతీలోని కనకాద్రి నగర్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పమిడిపోయిన నాగేశ్వరరావు కుమారుడు పమిడిపోయిన వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ తిరునాళ్ల మహోత్సవం కార్యక్రమంలో ముత్తాయిపాలెంకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజు కుటుంబ సభ్యులు, భక్తజనులు, మహిళలు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.
111 జీవోని కాపాడుకుందాం, హైదరాబాద్ పర్యావరణాన్ని రక్షించుకుందామని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల ప్రశాంత్ అన్నారు. ఈ నినాదంతో జూన్ 1న విద్యానగర్ బీసీ భవన్లో చేపట్టే నిరాహార దీక్షని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ విద్యాసాగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోని వెనక్కి తీసుకొని హైదరాబాద్ని కాపాడాలని అన్నారు. వర్షాకాలంలో వానలు కురవడంతో నగరమంతా జల దిగ్బంధంతో పాటు బురదమయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 ఎకరాల స్థలాన్ని కేసీఆర్ బినామీలతో చేపట్టి ప్రజలని మోసగిస్తున్నారని మండిపడ్డారు. జూన్ 1న తలపెట్టే నిరాహార దీక్షకి ప్రతి ఒక్క పార్టీ పాల్గొని మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పగడాల సుధాకర్ ముదిరాజ్, వేముల రామకృష్ణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. ట్రిబుల్ రక్షించుకుందాం, ట్రిబుల్ వన్ జీవోను రక్షించుకుందాం, ట్రిబుల్ వన్ జీవోను రక్షించుకుందాం, ట్రిబుల్ వన్ జీవోను రక్షించుకుందాం. బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుకుందాం, ట్రిబుల్ వన్ జీవోని కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం అన్న స్లోగన్తో ఈ వచ్చే నెల 1 తారీఖు నాడు కల్పించబోయే దీక్షను 1 తారీఖు నాడు బీసీ భవన్లో జరగనుంది. ఆ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల నుంచి అందరు బీసీ సంఘం నాయకులు, ప్రజా సంఘం నాయకులు, మరి వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు కేవలం ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ట్రిబుల్ వన్ జీవో ఎత్తేయడానికి సిద్ధపడతా ఉంది. మరి కేవలం అంటే మొన్న వర్షం కారణంగా మనం మలక్పేట కావచ్చు, మరి ఆ ఉప్పల్ కావచ్చు, మరి ఇక్కడ అంతా ప్రాంతం మొత్తం కొట్టుకుపోయి పడవలేసుకొని తిరిగే పరిస్థితి నెలకొని మనం ప్రత్యక్షంగా చూసాం. మరి ఇప్పుడు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, మరి శంషాబాద్ కావచ్చు, మరి అటువైపు మొయినాబాద్ సైడ్ కావచ్చు, అటు వర్షాలు పడ్డప్పుడు ట్రిబుల్ వన్ జీవో కారణంగా అక్కడ ఎటువంటిది ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ట్రిబుల్ వన్ జీవో ఎట్టడం వల్ల అక్కడ ఎత్తైన అపార్ట్మెంట్లు, హైరైజ్ అపార్ట్మెంట్లు రావడం వల్ల ఇటు ఈ ప్రాంతం మునిగిపోవడంతో పాటు ఆ ప్రాంతం కూడా మునిగిపోయి మొత్తం హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధం అవుతుందని చెప్పి బీసీ సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఒక్కసారి ప్రభుత్వం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. అందరూ తొత్తులుగా మారి రాజకీయ పార్టీలు వాళ్ళకి వీళ్ళు తొత్తులుగా మారి వీళ్ళకి వాళ్ళ తొత్తులుగా మారి నామమాత్రంగా అంటున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో ట్రిబుల్ వన్ జీవో తీసేస్తే ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం ఎర్ర సత్యనారాయణ స్పందిస్తున్నారు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందిస్తుందా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు దీనిపైన స్పందించకపోతే రాబోయే రోజులలో అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా మేము అడ్డుకుంటాం. ఎవరికి దీంట్లో ఎంత వాటు ఉందో కూడా రాబోయే రోజులలో తెలుస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నాయకులు ఇకనైనా భ్రమల నుండి బయటపడాలి. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వ్యాఖ్యలు. ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకి డీఎస్పీ సుధాకర్ రెడ్డి హెచ్చరిక. సూర్యలంక సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు. బాపట్ల పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకి న్యాయం చేయాలి. అధికారులని ఆదేశించిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ పాషా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.